శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. నాగార్జున గారు, ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ పైన మీ అభిప్రాయం ఏంటండి? అంజీ గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిగతా స్కీమ్స్, మిగతా పథకాలు ఎలా ఉన్నా గానీ, రైతు అనేటువంటి వాడికి ఎంత చేసినా తక్కువే. ఆ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా గాని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతన్న నేస్తం గాని, అన్నదాత సుఖీభవ అంటున్నారు. ఈ 2 స్కీముల్లో ఏది చేసినా కూడా మనం ఆహ్వానించదగ్గ విషయం అండి. కారణం ఏంటంటే, రైతులు మనకి అన్నదాతలు, మనకు అన్నం పెట్టేవాళ్ళని 100 రకాలుగా మనం చెప్తుంటాం, వాళ్ళని పొగుడుతుంటాం. కానీ అసలు విషయానికొచ్చేటప్పటికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనేటువంటిది వర్షాభావ పరిస్థితుల దగ్గర నుంచి, నకిలీ విత్తనాల దగ్గర నుంచి, పంట చేతికొచ్చేటప్పుడు తుఫాన్లు బాధల దగ్గర నుంచి, లేకపోతే వర్షాలు పడకపోవడం దగ్గర నుంచి, చివరికి అమ్ముకునేదానికి రేటు రాకుండా వాళ్ళు పడేటువంటి ఇబ్బందులన్నీ చూస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరే రాజకీయ లబ్ధి కోసం పెట్టారా, ఇంకోటి పెట్టారా అనేటువంటిది పక్కన పెడితే, రైతులకు ఒక పథకం పెట్టారు. కానీ గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్‌ను కూడా కలిపి, నేను 15,000 ఇచ్చేస్తున్నాను మొత్తం నా జేబులో నుంచి అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంచెం మొట్టికాయలు వేయటంతోటి, అప్పుడు కేంద్ర షేర్ కూడా ఉంది దాంట్లో అనేటువంటిది ఒప్పుకొని వాళ్ళు 6,000 ఏదో ఇస్తే మిగతాది వీళ్ళు వేసి ఇవ్వటం జరిగింది. దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 20,000గా మేము చేసి ఇస్తామన్నప్పుడు చాలా ఎగతాళి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ. వీళ్ళు ఇచ్చేది కాదు, చచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి దారి ఆయన మాట తప్పుతాడు, ఆయన అబద్ధాలు కోరు, అది ఇది అని రకరకాల ప్రచారం చేశారు. కానీ ప్రజలు అవేవి పట్టించుకోకుండా భారీ మెజారిటీ తోటి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు మొదటి విడత అన్నట్టుగానే చేశారు. 1 సంవత్సరం టైం తీసుకున్నారు. ఆ తర్వాత రెండో విడత కూడా సిద్ధం చేసి ఇప్పుడు వాళ్ళ అకౌంట్‌లో పడటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం అండి. సో చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమల్లో ఇది మరో ముందడుగుగా మనం చెప్పుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే, నాకున్నటువంటి ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్‌లో నేను మాట్లాడుతున్నప్పుడు, జనంతోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, చాలా వరకు ఈ అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ఏదైతే రైతులకి చేకూరుస్తున్నారో ఇది మిస్‌యూజ్ అవుతుందంటున్నాను అంజి గారు. గతంలో కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళకి ఇవ్వటం మంచిదే. కానీ రైతు అనేటువంటి వాళ్ళలో 90% వాళ్ళకి 20 ఎకరాలున్నా, 30 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా కూడా వాళ్ళు ఈ పథకానికి అర్హులుగానే రాయించుకొని వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకటి. రెండవది 40-50% భూమి, ఇంకా మాట్లాడాలంటే నా దగ్గర సరైన గణాంకాలు లేవు గానీ అంతకంటే ఎక్కువ కూడా కౌలు రైతుల చేతిలో. ఇవాళ సొంతంగా దిగి పొలం ఉన్నోడు వ్యవసాయం చేస్తుంది 50% కూడా లేదండి. ఎందుకంటే చదువుకొని వాళ్ళ పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోయి, అటెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి, పెద్దవాళ్ళు వయసు అయిపోయినటువంటి వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటున్నారు. ఇచ్చుకుంటున్నటువంటి నిజంగా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తికి ఒక్క రూపాయి అనేటువంటిది రావట్లేదు. వ్యవసాయం చేయకుండా పొలం కౌలుకి ఇచ్చుకున్నటువంటి వ్యక్తి 4 రకాలుగా లబ్ధి పొందుతున్నారు అంజి గారు. ఒకటి, ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకొస్తున్నాయి. తర్వాత కౌలుకి కౌలు వస్తా ఉంది. ఈ పొలాన్ని బ్యాంకులో పెట్టుకొని బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాడు. అప్పుడప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు రైతు రుణమాఫీ జరిగితే దాంట్లో ఈ రుణాలు కూడా మాఫీ అయిపోతున్నాయి. అంటే పొలంలోకి దిగి పని చేయకుండా కూర్చున్నటువంటి వ్యక్తికి 4 రకాలైనటువంటి లబ్ధులు చేకూరుతూ ఉంటే, కాయ కష్టం చేసి చెమట వచ్చి పనిచేసేటువంటి కౌలు రైతుకి ఈ 4 పథకాల్లో దేనికి అతను ఎలిజిబుల్ కాదు. కాబట్టి అతను వ్యవసాయం చేసుకోవాలి అంటే ఆ భార్య మెడలో ఉన్నటువంటి పుస్తలు తాకట్టు పెట్టుకోవాలి, లేకపోతే ఎవరి దగ్గరైనా రూ. 2, రూ. 3 డబ్బు వడ్డీ తెచ్చుకోవాలి. వడ్డీ పండితే పండుతుంది, పండకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఇవాళకి కూడా కొనసాగటం అనేటువంటిది మనం దాదాపు స్వతంత్రం సంపాదించి 80 సంవత్సరాలకు దగ్గరలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి రైతులకు దాపురించడం అనేటువంటిది
అన్ని ప్రభుత్వాన్ని నేను ఈ విషయంలో బ్లేమ్ చేస్తున్నాను. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అనే సంధానం రైతులకు మేలు చేస్తున్నాం అనేటువంటి మాటతోటి సరైన నిబంధనలు పాటించకుండా వ్యవసాయం చేసేవాడికి అది అందుబాటు లేకుండా భూమి యాజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది చేయటం అనేటువంటిది దాని యొక్క స్పిరిట్ ని దెబ్బతీస్తుంది. ఆ పథకం యొక్క స్పిరిట్. సపోజ్ ఉదాహరణకి మనం మల్లారెడ్డి ఉన్నాడు తెలంగాణలో. మెడికల్ కాలేజీలు కొన్ని లక్షల మంది చదువుతున్నారు అతని ఇన్స్టిట్యూషన్ లో. కొన్ని వందల ఎకరాలు ఉంది అతనికి. అతను రైతు భరోసా తీసుకుంటున్నాడు. అది కాకుండా నేను చెప్పిన 4 రకాల లబ్ధి అతను పొందుతున్నాడు. అతనికి అవసరమా నిజంగా? కాబట్టి ఇవ్వటము అనేటువంటి దాన్ని నేను ఇది చేయట్లేదు కానీ ఖచ్చితంగా దాన్ని సరైనటువంటి పద్ధతిలో చేసి వాళ్ళ కౌలు రైతులు కూడా దీన్ని వర్తించి ఎవరైతే పథకాలు చేస్తున్నారో వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అనేటువంటిది నా భావన నుంచి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులందరూ కూడా దాన్ని రాజకీయ లబ్ధి కోసంగా చేసినప్పటికీ కూడా ప్రజలకి మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే మొదటి విడత ఎలా ఇచ్చినప్పటికీ వచ్చే దాంట్లో కూడా సరైనటువంటి వాళ్ళకి సరైన అర్హులకి మాత్రమే ఇస్తూ దిగి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే ఈ పథకం వర్తిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన. ఇందాక మొదట్లో నేను చెప్పినట్టుగా ఏ ప్రభుత్వమైనా రైతులకి ఎంత చేసినా తక్కువే, వాళ్ళకి ఎంతో చేయాల్సి ఉంది. కానీ అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ వైపుగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను.